నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పక్కా రెస్టారెంట్ స్టైల్లో కాజు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని 2 స్పూన్ల ధనియాలు, 3 స్పూన్ల నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి, లేకపోతే నువ్వులు చిటపట్లాడుతూ స్టవ్ అంతా పడిపోతాయి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత జీడిపప్పు, ఇవి ఆల్రెడీ వేయించింది కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. అదే పచ్చివి అయితే ముందే వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి. ఈ వేడి సరిపోతుంది ఎండు కొబ్బరి పొడి వేగిపోవడానికి. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. గ్రేవీ కోసం అంటే కర్రీ కోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా దాల్చిన చెక్క, 4 లేదా 5 లవంగాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతాయి. 2-3 నిమిషాల తర్వాత ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. ఇందులోనే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమోటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకొని మరొకసారి బాగా కలిపి మూత పెట్టుకొని టమోటాలు బాగా గుజ్జులాగా తయారయ్యే విధంగా ఉడికించుకోవాలి. దీనికి 2-3 నిమిషాలు టైం పడుతుంది. ఈలోగా మనం ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని 1-1.5 స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని 1/2 కప్పు జీడిపప్పుని ఈ విధంగా సగం చేసుకొని వేసుకోవాలి. దీన్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈలోగా మనకు టమోటాలు కూడా మగ్గిపోయాయి. ఈ గరిటెతోనే కొంచెం ఇలా మ్యాష్ చేసుకుంటే ఇది గ్రేవీ లాగా తయారైపోతుంది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం స్పైసెస్ అన్నీ వేసుకుందాం. ముందుగా 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ కసూరి మేతిని ఈ విధంగా చేతిలో వేసుకొని క్రష్ చేసుకొని పౌడర్ లాగా చేసుకొని వేసుకోవాలి. ఇందువల్ల మంచి వాసన టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ స్పైసెస్ టమోటా పేస్ట్ ఒకదానితో ఒకటి బాగా కలిసేలా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఈ విధంగా ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఈ పేస్ట్ ఉడికే కొద్దీ బాగా చిక్కబడుతుంది. స్టవ్ని లోనే ఉంచుకోండి, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు నీళ్ళను కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి 1/2 స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ గ్రేవీ అంతా కూడా చిక్కబడే విధంగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మనం మూత తీసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఇది వరకు కంటే ఇప్పుడు చిక్కబడింది. మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చూసారు కదా, ఆయిల్ బాగా పైకి తేలిపోయింది. మనకి ఈ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇందులో ఒక 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది ఆప్షనల్. కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుందాం. దీన్ని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఫైనల్గా మనము ముందుగా వేయించుకున్నాం కదా జీడిపప్పు, నెయ్యితో సహా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు మరొకసారి బాగా కలిపేస్తే మనకి అచ్చం రెస్టారెంట్ స్టైల్లో కాజు కర్రీ రెడీ అయిపోతుంది. ఇది రోటీ పుల్కా నాన్లోకి చాలా బాగుంటుంది. అలాగే బగారా రైస్, వెజ్ పులావ్ లాంటికి సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.